బాలకృష్ణ చాలా సీరియస్ గా ఉంటారని చాలా మంది ఒపీనియన్. ఆయనకి కోపం ఎక్కువ, కొడతాడు. చాలా సందర్భాల్లో బాలయ్య బాబు అలానే కనిపించారు. అయితే అదంతా ఒకప్పుడు. బాలయ్య బాబు క్యారెక్టర్ ని ఆయన్ని కంప్లీట్ గా కొత్తగా చూపించిన షో అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే. ఈ టాక్ షోతో కొత్త బాలయ్యని మనం చూడొచ్చు. ఎంతో జోవియల్ గా ఉంటారో చూడొచ్చు. గత 3 సీజన్స్ లో ఆడియన్స్ కి కొత్తగా ఎంట్రీ ఇస్తున్నారు. ఇంతకీ ఈ షో నెక్స్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతోందో ఓ లుక్ చేద్దాం. గతంలో అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే షోలో తనదైన డైలాగులు, తనదైన హోస్టింగ్ తో ఆకట్టుకున్నారు బాలయ్య. అసలు గతంలో సినిమాల్లో బాలయ్యని చూసిన దానికి అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే టాక్ షోలో పూర్తిగా భిన్నంగా ఉన్నారు. ఏ మాత్రం పొంతం లేదు. మనం చూస్తున్నది బాలకృష్ణనేనా అని ఆశ్చర్యపోయేలా ఆయన కనిపించారు. అలా హోస్టింగ్ చేశారు. షోని ఆద్యాంతం రక్తి కట్టించేలా ఫన్ గా మార్చారు. మోస్ట్ పాపులర్ షోగా దీన్ని మార్చారు. దీంతో ఈ షోకి విశేష స్పందన లభించింది. ఇప్పటికే 3 సీజన్లు పూర్తయ్యాయి. త్వరలో కొత్త సీజన్ స్టార్ట్ కాబోతోంది. అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే మొదటి సీజన్ బాగా నచ్చింది. అంతా కొత్తగా చూశారు. మంచి రేటింగ్ కూడా వచ్చింది. ఇక రెండో సీజన్ మాత్రం దుమ్ము రేపింది. బిగ్ స్టార్లు సైతం ఈ షోలోకి రావడంతో రెండో సీజన్ హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్ సాధించిన షోగా చోటు సంపాదించుకుంది. ఇందులో డార్లింగ్ ప్రభాస్, ప్రిన్స్ మహేష్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వంటి బిగ్ స్టార్స్ రావడంతో హై రేంజ్ కి చేరింది. ఇక మూడవ సీజన్ పెద్దగా నడవలేదు. పొలిటికల్ గా ఎక్కువగా నడిచింది. చంద్రబాబు, కొందరు రాజకీయ నాయకులు, హీరోయిన్లు, డైరెక్టర్స్ అన్స్టాపబుల్ షోలో పాల్గొన్నారు. దీంతో మూడో సీజన్ చప్పగా సాగింది. అప్పటి రాజకీయాల వలన పొలిటికల్ హీట్ ఉన్న క్రమంలో షోని త్వరగానే ముగించేశారు. ఇక మూడో సీజన్ ఏ మాత్రం పండలేదు. దీంతో కొంత గ్యాప్ ఇచ్చారు. ప్రజెంట్ 4వ సీజన్ స్టార్ట్ చేస్తున్నారట. అక్టోబర్లోనే ఈ షో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయట. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో బాలయ్యనే టాపిక్ రివీల్ చేశారు. అన్స్టాపబుల్ 4th సీజన్ త్వరలో ప్రారంభం అవుతుందన్నారు. దివాళీ వరకు అన్స్టాపబుల్ షో స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారట. ప్రజెంట్ ఈ 4వ సీజన్ కి సంబంధించి ఓ ఆసక్తికర వార్త లీక్ అయింది. 4వ సీజన్ లో మొదటగా వచ్చే గెస్ట్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ఓ బిగ్ స్టార్ ని దించబోతున్నట్లుగా తెలుస్తోంది. చాలా వరకు మెగాస్టార్ చిరంజీవి వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. అలాగే అల్లు అర్జున్ పేరు వినిపిస్తోంది. అయితే బన్నీ మొదటి సీజన్ సమయంలోనే మెరిశాడు. కానీ పూర్తి ఎపిసోడ్ కి కాదు. పుష్ప ప్రమోషన్ లో భాగంగా అల్లు అర్జున్ కాసేపు కనిపించి ఆకట్టుకున్నారు. నెక్స్ట్ అల్లు అర్జున్ పూర్తి స్థాయిలో వచ్చే అవకాశం ఉంది. మరి ఫస్ట్ గెస్ట్ ఎవరొస్తారనేది చూడాలి. అయితే ఫస్ట్ గెస్ట్ మలయాళ స్టార్ దుల్కర్ వస్తున్నట్లుగా టాక్ నడుస్తోంది. కానీ ఆయన ఎపిసోడ్ మధ్యలో ఉంటుందట. ఇప్పటికే ఆయనపై షూటింగ్ అయిపోయింది. లక్కీ భాస్కర్ టీం డైరెక్టర్ వెంకీ అట్లూరి, హీరోయిన్ మీనాక్షి షోలో పాల్గొన్నారట. ఈ ఎపిసోడ్ మధ్యలో టెలికాస్ట్ అవుతుందని సమాచారం. ప్రెజెంట్ ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి బాలయ్య అన్స్టాపబుల్ 4th సీజన్ స్టార్ట్ అవుతుందనే వార్త అభిమానుల్ని ఖుషి చేస్తోంది. మరోసారి బాలయ్య రచ్చ చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు యంగ్ హీరోలు 3-4 స్టార్ హీరోలు రాగా ప్రెజెంట్ సీనియర్లు, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ చాలా మంది రావాల్సిన వారున్నారు. ఈ సీజన్ లో అందరినీ కవర్ చేసే అవకాశం ఉందట. ఇంకా రావాల్సిన వారిలో చిరంజీవి, వెంకటేష్, నాగార్జున రాలేదు. సీనియర్స్ హీరోస్ వస్తే నిజంగా షో రచ్చ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. అలాగే మరో గెస్ట్ ఎన్టీఆర్. బాలయ్య బాబాయ్ షోకి ఎన్టీఆర్ వస్తే వేరే లెవెల్ ఉంటుంది. మరి అది సాధ్యమవుతుందా అనేది చూడాలి. ఇంకో సూపర్ గెస్ట్ రామ్ చరణ్ కూడా ఈ షోకి రాలేదు. చాలా మంది స్టార్ డైరెక్టర్లు రాలేదు. ఈ 4th సీజన్ లో ఎవరెవరిని కవర్ చేస్తారా అనేది క్యూరియాసిటీగా మారింది. వీరందరిలో ఏ స్టార్ గెస్ట్ గా వచ్చినా ఈ షో మరో స్థాయికి వెళ్తుందని చెప్పుకోవచ్చు. మరి వాళ్ళని కవర్ చేస్తారా లేదా అనేది చూడాలి. అన్స్టాపబుల్
అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే హోస్ట్ గా బాలకృష్ణ షో 2021లో స్టార్ట్ అయింది. అల్లు అరవింద్ మదిలో నుంచి పుట్టిన షో ఇది. బాలయ్యతో ఈ షో చేస్తే ఎలా ఉంటుందనే థాట్ తో బాలకృష్ణ ఓకే చెప్పడంతో అన్స్టాపబుల్ షో మొదలైంది. దీన్ని మొత్తం డైరెక్ట్ చేసింది ప్రశాంత్ వర్మ. ఈ ఐడియా కాన్సెప్ట్ ని ఆయనే డిజైన్ చేశారు. అంతేకాదు దగ్గరుండి షోని చూసుకుంటున్నారు. ఇప్పుడు కూడా ఆయన చూసుకుంటున్నారని తెలుస్తోంది. దీనికి తోడు బాలయ్యకి బ్యాక్ బోన్ లా కూతురు తేజస్విని ఉంది. ఈ షో నుంచి ఆమె సినిమాల్లోకి యాక్టివ్ గా మారింది. ఆమె ప్రోత్సాహంతోనే బాలయ్య ఈ షోకి హోస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. తేజస్విని ఇన్వాల్వ్మెంట్ నుంచే బాలయ్య స్టోరీస్ సెలెక్షన్ లోనే మార్పు వచ్చింది. యంగ్ జనరేషన్ తో పనిచేయాలని ఆమె చెప్పినట్లు, అంతేకాకుండా బాలయ్యని గైడ్ చేస్తుందని టాక్. ప్రెజెంట్ 4వ సీజన్ కి టైం వచ్చింది. ప్రముఖ ఓటీటీ ఆహా యాప్ లో ఈ టాక్ షో స్ట్రీమింగ్ అవనుంది. మొత్తానికి అన్స్టాపబుల్ షో ఓటీటీ ప్లాట్ఫామ్ ని ఒక రేంజ్ కి తీసుకువెళ్లింది. ఇండియాలో టాక్ షోస్ లో టాప్ పొజిషన్ దక్కించుకుంది. చూడాలి మరి రాబోయే 4వ సీజన్ ఎలా రికార్డ్స్ బద్దలు కొడుతుందా అనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది.